అందరికీ నమస్తే అండి. నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ పెరుగు బాగుంటుందండి. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు మిల్ మేకర్ లేగాల, అందుకని వేసాను. మనం వేయించుకొని పెట్టుకోవాలి. ఇవి మిల్ మేకర్లు కడగకుండా పొడిగానే వేయించుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం పెరుగుతో చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి. మనం వేయించుకోవాలి. మనం ఉడకబెట్టేది ఏమి ఉండదు, మనం నూనెలోనే బాగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా మనకి ఎర్రగా అయ్యేదాకా ఇట్లా ఎర్రగా అయ్యాయి అన్నమాట. చూడండి, మనకి గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా మనం ఇట్లా వేయించుకోవాలి. రెడీ అయిపోయినాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం అండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం. చూడండి, బాగా వేగిపోయినాయి. ఒక ఉల్లిపాయ, ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఇది సింపుల్ కర్రీ అండి. మనకి అప్పుడప్పుడు వేడి వేడి అన్నంలోకి మనం చక్కగా వేసుకుని తినేయచ్చు, అంత బాగుంటుంది. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇందులో కొంచెం చాజీరా, కొద్దిగా చాజీరా, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొత్తిమీరేనండి. ఇది కొంచెం వేసుకోవాలి. ఇది కొత్తిమీర. పచ్చికాయలు వేసాం కదా, కొంచెం కారం, కొంచెం అంటే కొంచెమే, కొంచెం గరం మసాలా, కొంచెం మనం ఈ ఘాటు పోయేదాకా చూసారుగా. కొంచెం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. అంటే కొత్తిమీర నేను ఎండబెట్టి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటానండి, ఒక డబ్బాలోకి. బాగుంటుంది. స్మెల్ కూడా ఏమి అంత తగ్గదు, బాగుంటుంది. పెరుగులో సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి మనం పెరుగులో. అంతేనండి, సింపుల్. ఇప్పుడు మనం నూనెలో వేయించి పెట్టుకున్న మిల్ మేకర్లు కానీ మనం ఇది కర్రీ వెంటనే తినొద్దండి, ఒక అరగంట ఆగాలి. మిల్ మేకర్లు రెడీ అవుతాయి మనకి. ఒక 1/2 కేజీ పెరుగు తీసుకున్నానండి నేను. మనం మంటంతా సాంతి తగ్గించేసుకొని ఆపేసేయాలి. ఆపినాకే మనం చూసారుగా, ఇంకట్లా మనం ఇంతే, సింపుల్ అన్నమాట.
మనకి ఈ మిల్ మేకర్లు బాగా లావ్ అయిపోతాయి. ఒక అరగంట ఆగితే, చాలు బాగా లావ్ అయిపోయి మనకి తినడానికి రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నూనెలో వేయించాం కాబట్టి ఈ గట్టితనం అంతా పోద్ది. ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ అంతేనండి. ఒక 10 నిమిషాలు ఆగినాక మళ్ళీ చూపిస్తా ఎలా రెడీ అయ్యేది. 10 నిమిషాల్లో రెడీ అయ్యిద్ది. మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే 10 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినొచ్చు. నోటికి కమ్మగా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.